శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈ నా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మొదలు నాకు తెలిసిన నేను నేర్చుకున్నటువంటి అలాగే నేను ఆచరించి విజయం సాధించినటువంటి విషయాలన్నీ కూడా మన మిత్రులతో పంచుకోవడం జరుగుతుంది. ఈ విజ్ఞానం అనేటువంటిది అందరికీ తెలియాలి, ఎవరికి కావలసినంత వరకు వారు వినియోగించుకుంటారు అనేటువంటి సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే హస్త సాముద్రికం గురించి కూడా నాకు తెలిసినంత వరకు కొద్దిగా మనం తెలుసుకుందాం. హస్త సాముద్రికంలో కూడా అంటే జాతకం డేటు టైము లేనటువంటి వాళ్ళకి ఈ హస్త సాముద్రికం ద్వారా జాతకం చెప్పవచ్చు. అంటే హస్త సాముద్రికంలో మనకి రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలను బట్టి మీరు ఆ స్థితిగతులను చెప్తారు. చేతిలో ఏముంటుంది అని మనం సందేహపడచ్చు. అయితే మన 9 గ్రహాల యొక్క స్థానాలు కూడా మన చేతిలోనే ఇవిడ ఉన్నాయి. మనకి మగవారికి కుడి చేయి, ఆడవారికి ఎడమ చేయి చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ చేతిలో ఉన్నటువంటి స్థానాలు, ఇది బుధ స్థానం, ఇది రవి స్థానం, ఇది శని స్థానం, ఇది గురు స్థానం, ఇది శుక్ర స్థానం, ఇది చంద్రస్థానం, ఈ మధ్యలో ఉన్నటువంటిది 1వ కుజస్థానం, ఇది 2వ కుజస్థానం. మనకి 7 గ్రహాల యొక్క స్థానాలు కూడా ఈ అరిచేతిలో ఉండడం జరిగింది. అయితే ఛాయాగ్రహాలు అనేటువంటి రాహుకేతువులు, ఇవి రాహువు బుధ స్థానంలోనే అంతర్లీనంగా ఉంటాడు, అలాగే కేతువు కుజస్థానంలోనే అంతర్లీనంగా ఉంటాడు. ఈ స్థానాలను గుర్తించి ఆ స్థానాలు ఉన్నతంగా ఉన్నట్టయితే ఆ గ్రహం బలంగా ఉన్నట్టయితే ఆ గ్రహం బలహీనంగా ఉన్నట్టు మనం హస్త సాముద్రికంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ స్థానాల మీద ఉండేటువంటి గీతలను బట్టి, కొన్ని యొక్క గుర్తులను బట్టి, సంకేతాలను బట్టి మనకు జరిగేటువంటి దశ అంతర్దశలను కూడా మనం తెలుసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.